వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ పకోడీల రెసిపీ మీతోటి అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. ఎలాంటి శనగపిండి లేకుండా మనం పకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు ఇలా చేసి పెడితే మంచిగా తింటారండి. ఒక ఆలుగడ్డని ఇలా చాప్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఈ దొడ్డు సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడే చాప్ చేయాలా, ఎందుకంటే సన్న సైడు చేయొద్దు. ఇలా ఒక ఆలుగడ్డనైతే మొత్తం చాప్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. దాంట్లో నీళ్ళైతే పోస్తున్నానండి. ఆ నీళ్ళు పోసాక ఒక్క 5 నిమిషాలు పక్కకైతే పెట్టేయాలా. చూడండి, దాంట్లో ఉన్నది పైన అంతా తిమ్మ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఇలా కడుక్కోవాలండి. కడిగేశాక గట్టిగా నీళ్ళు లేకుండా మొత్తం పిండేసుకోవాలండి. ఇలా మొత్తం పిండేసుకొని పక్కకైతే పెట్టుకోవాలా. చూడండి, ఇలా గట్టిగా పిండేసుకోవాలండి. లేకపోతే ఒక బట్ట పెట్టైనా పిండేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఒట్టిగా చేతులతో అయితే పిండేస్తున్నాను. తర్వాత ఒక చెంచాడు గోధుమ పిండి వేసేసుకోవాలా, మన ఇంట్లో వాడేది. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఓమ నలుపుకొని వేసుకోవాలా, అప్పుడే టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా ఎండిన మిర్చి అండి దంచి వేసుకోవాలా, కల్లెమాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పసుపు, మనకు రుచికి సరిపోయేంత సాల్ట్. ఇవంతా మంచిగా ఇలా కలుపుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా నీళ్ళు ఉంటుంది. నీళ్ళైతే ఇప్పుడైతే పోయొద్దు. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్నాక అంతా తర్వాత అండి కొద్దిగా పైన నీళ్ళు చల్లుకుంటా కలుపుకోవాలా. ఇలా అంతా కలిపేసాక చూడండి, ఇలా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటా అంత పిండినైతే కలుపుకోవాలా. మనం తెలియక పోస్తే రొచ్చులాగా అయిపోతుంది. అప్పుడు అనేది పకోడీ అనేది చక్కగా రాదు. చూడండి, ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో మీకు ఉల్లిగడ్డలు కావాలంటే ఉల్లిగడ్డలు వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తలేను. మీకు ఎవరికైనా ఇష్టం అనిపిస్తే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలా. చూడండి, తర్వాత ఒక చెంచా బియ్యం పిండి, 2 చెంచాలు రవ్వ అండి, సన్న రవ్వ. ఇదంతా వేసేసి బాగా కలుపుకోవాలా. చూడండి, ఇలా తర్వాత కొద్దిగా మనం చూసేసుకొని నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ రొచ్చుగా లేకుండా మంచిగా ఇట్లా పకోడీ వచ్చేలాగా. ఇలా అంతా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇదంతా కలుపుకున్నాక ఒక కడాయిలో నూనె పోసుకొని వేడెక్కాక చిన్నగా ఇలా పోసుకోవాలండి. ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా అయితే తింటారు. వేడిగా చాలా టేస్ట్ ఉంటుంది. మొత్తము ఇలా వేసుకోవాలా. పది నిమిషాలలో రెడీ అయిపోతుందండి ఈ పకోడీ. చాలామంది శనగపిండి తింటే కడుపు ఉబ్బడం లాంటివి ఉంటుంది కదా, ఇలా చేసుకుంటే మంచిగా అయితే తింటారు. దీన్ని బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలా. చూడండి, నేనైతే ఆనియన్ అయితే వేయలేదు. నాకు ఆనియన్ జర ఇష్టం అనిపిస్తలేదు, అందుకే వేస్తలేను. మీకు ఇష్టం ఉన్నోళ్ళు ఆనియన్ వేసుకొని చేసేసుకోవాలా. సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిపోయాక లోపటంతా మంచిగా కుక్ అవుతుందండి. తర్వాత ఇవన్నీ అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను అంతా. తర్వాత ఇంకొక వాయి ఇట్లనే వేసుకోవాలండి. అంతా చిన్నగా వేసుకోవాలా, పెద్దగా వేయొద్దు. చిన్నగా వేసుకుంటే అనేది లోపట అంతా మంచిగా కుక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.